హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ఉండి అందులో డిజిపే అనేదాన్ని యూజ్ చేసి ఈ విధమైనటువంటి ఎర్రర్తో బాధపడుతున్నారా? అయితే మరింత ఆలస్యం, ఇదిగో నేను చెప్పినటువంటి ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగా మీరు చేసినట్లయితే మీకు వచ్చినటువంటి ఈ ఎర్రర్ అనేది ఏదైతే ఉందో, ఈ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం తప్పనిసరిగా అవుతుంది. చూడండి, ముందుగా మనం ఏం చేయాలి? గూగుల్లోకి వెళ్ళి డిజిపే అనే ఈ యొక్క ఆప్షన్ని ఓపెన్ చేసి అక్కడ చూడండి, లాగిన్ అనే బ్లాక్ కలర్తో రౌండప్ చేసి రెడ్ యారో మార్క్తో చూపించడం అనేది జరిగింది. ఆ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అంటే మీ సిఎస్సి ఐడి తర్వాత మీ పాస్వర్డ్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొట్టగానే మీకు ఈ విధమైనటువంటి ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ ద్వారా ఓటీపీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అనేది చూపించడం జరిగింది కదా, దాన్ని బ్లూ కలర్లో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేయగానే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది వస్తుంది. అలాగా మీరు ఈమెయిల్ ద్వారా ఓటీపీని రిసీవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇలా ఈమెయిల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ని తర్వాత క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. మీ మొబైల్కి ఎగ్జాంపుల్గా నేను చూపించినటువంటి ఓటీపీ వచ్చిందనుకుందాం. అలా చూపించినటువంటి ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? క్యాష్ విత్డ్రా అనుకుందాం. సరేనా? ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఇలా ఆప్షన్ వచ్చింది అంటే మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది, ఏజెంట్ అథెంటికేషన్ అనేది సంథింగ్ ప్రాబ్లం పైన ఉన్నటువంటి ఇలా వచ్చింది అంటే ఏమవుతుంది, ప్రాబ్లం అని చెప్పేసి అర్థం చేసుకొని ఏం చేయాలి, మనము ఈ ఏజెంట్ అథెంటికేషన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ గానే మనకేమొస్తుంది, అంతా లోడ్ అయిన తర్వాత ఇటువంటి ఎర్రర్ అనేది చూపిస్తుంది. టూ మెనీ రిక్వెస్ట్ అనో ఏదో ఒక సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. చూపించగానే మనం ఏం చేయాలి, F12 మీ కీబోర్డ్లో ఉన్నటువంటి F12 అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ పక్కన చూపిస్తున్నటువంటి ఒక బ్లాక్ అనేది అడిషనల్గా ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి, యారో మార్క్ పక్కన డిజిపే వెబ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో మనం నో ఓవర్ రైడ్ అనే ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ డిజిపే వెబ్ అనే ఆప్షన్ దగ్గర ఆ ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత పైన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఉన్నటువంటి ఈ రీఫ్రెష్ బటన్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ డిజిపే వెబ్ ఏదైతే ఉందో నో ఓవర్ రైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఈసారి డిజిపే వెబ్ అనే పేరు గల ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి, రీప్రెస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయాలి. అలా చేసినట్లయితే ఏమవుతుంది, నార్మల్గా ఇలా డిజి వెబ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత వెంటనే వెళ్ళి ఏం చేయాలి, అక్కడ రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద ఏరియాలో కార్నర్లో ఉన్నటువంటి ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఆ బ్లాక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఏజెంట్ అథెంటికేషన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా లోడ్ అయ్యి ఏమవుతుంది, ఇటువంటి బ్లాక్ అనేది ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్యాష్ విత్డ్రాలనా, క్యాష్ డిపాజిటా, ఏదైనా ఇకన ఇబ్బంది అనేది ఉండదు. ఇంతకన్నా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే తప్పనిసరిగా మన అడ్మిన్స్, అదే సిఎస్సి లోకల్ అడ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ చేయవలసి వస్తుంది. ఇదైతే మాత్రం సరిపోతుంది.
థ్యాంక్ యూ టు